హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో తమ్నైల్లో అయితే మీరు చూసుంటారు. సో ఫస్ట్ టైం అయితే ఫ్లైట్ జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. ఫ్లైట్ టికెట్ మనం ఎలా బుక్ చేసుకోవాలి, ఎయిర్పోర్ట్లోకి వెళ్ళినాక ప్రాసెస్ ఏంటి, అది మీకు స్టెప్ బై స్టెప్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయినాం. ఇక వీడియోడు గుడ్డోడు సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. మ్యాక్స్ 1 అవర్ అట్లా టైం పడుతుంది. సో చూడాలి ఇంకా నెక్స్ట్ అక్కడికి వెళ్ళాలి ఎంత చూద్దాం. అదంతా మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే కంప్లీట్గా ఫ్లైట్ జర్నీ ఎవరైతే ఫస్ట్ టైం చేస్తున్నారో దాని ప్రాసెస్ తెలియని వాళ్ళకే ఈ వీడియో. ఇలా ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిన వెంటనే సో బోర్డింగ్ పాస్ ప్రింట్ అయితే తీసుకోవాలి. ఇలా సిస్టమ్స్ అయితే ఉంటాయి, మనము డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి తీసుకోవాలి. సో మా ఫ్రెండ్స్ అయితే ట్రై చేస్తున్నారు. సో ఇట్లయితే మనం ఏ ఫ్లైట్ అయితే బుక్ చేసుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. సో మన టికెట్ చూసుకోవాలి, అందులో బుకింగ్ రిఫరెన్స్ అని ఉంది కదా ఇక్కడ. సో అదైతే ఇప్పుడు నేను కొడుతున్నా. సో మన ఏదైతే డిజిట్ ఉంటుందో ఇదైతే మనం ఎంటర్ చేయాలి అక్కడ. సో ఇట్లా మన నేమ్ అనేది చెక్ చేసుకోవాలి, ఎగ్జాక్ట్ నేమ్ అని ఉన్నాక చెప్పి. సో మనకు బ్యాగేజ్ ఉంది కాబట్టి బ్యాగేజ్ మన చెకింగ్ కాలేదు, సో చెకింగ్ కొట్టున్నాం. సో మన బ్యాగ్ ఒకటి ఉంది కాబట్టి ఆ బ్యాగ్ యాడ్ చేసుకోవాలి ప్లేస్ అని చెప్పి ఇక్కడ అప్డేట్ చేసుకుంటేనే అప్డేట్ అవుతుంది. సో నెక్స్ట్ అయితే కొట్టేసినాం. సో మనకి ఇలా అయితే మన బ్యాగేజ్ బయటికి వస్తుంది. సో మన బ్యాగ్ స్లిప్ చేసుకోవడానికి నెక్స్ట్ బటన్ కొట్టాలి. సో మళ్ళీ మన ఏదైతే మెయిల్ ఉంటుందో అది వస్తుంది. రీప్రింట్ బోర్డ్ పాస్ పెట్టుకోవాలి మనకు పాస్ కావాలంటే. సో ఇట్లయితే మనకు మన బోర్డింగ్ పాస్ అయితే బయటికి వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఫినిష్ అయితే చేసేసినాం. సో ఇది ఫ్రెండ్స్. సో మా వాళ్ళు అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్తో అవుతున్నారు, వెళ్తున్నారు బోర్డింగ్ పాస్ కోసం చూడడానికి. సో ఇక్కడ ఎక్స్ప్రెస్ సెక్యూరిటీ చెక్ ఉంటుంది. ఎంట్రీ ఇందులో మనది ఏదైతే ఎంట్రీ కావాలో అక్కడ నెంబర్ ఉంటుంది, ఆ ఎంట్రీ యూస్ అయితే కావాలి. సో ఇలా అయితే ఉంటుంది బార్డర్ చెక్. సో మనమైతే తీసుకున్నాం, మనది తీసి లోపలైతే ఎంట్రీ కావాలి. సెక్యూరిటీ చెక్ అయితే స్కాన్ చేస్తారు. మా వాళ్ళని ఫోటో అయితే తీస్తున్నారు. సో స్కాన్ అయితే అయిపోద్ది, దాన్ని బట్టి మన స్కాన్ అవుతుంది. మనం అక్కడ బోర్డింగ్ పాస్ తీసుకున్నాం కదా, ఇక్కడ స్కాన్ చేసి మన ఫోటో తీసుకుంటారు. దాని తర్వాత మనం లోపలికి పంపిస్తారు. పక్కా మన ప్రూఫ్ అయితే కావాలి, టికెట్ పైన ఏం పేరు అయితే ఉంటుందో అదే ఉండాలి. ఎట్లయితే ఎంటర్ అవుతున్నాం. సో ఎట్లా ఫ్లైట్ లోపలికి అయితే ఎంటర్ అయినాం ఫస్ట్ టైం. సో ఇట్లా మన ఫ్లైట్ టికెట్ ఎయిర్ ఇండియా అని ఉంటుంది కదా, దాని కౌంటర్ సేమ్ అదే కౌంటర్కి వెళ్ళాలి. ఇదైతే మన ఎయిర్ ఇండియా ఉంది కాబట్టి ఇట్లా స్క్రీనింగ్లో ఉంటుంది ఎయిర్ ఇండియా అని. ఆ కౌంటర్కి వస్తేనే మన బ్యాగేజ్ చెక్ ఇన్ అనేది చేసుకోవాలి. సో మేమైతే ఇక్కడికి వచ్చినాం, బ్యాగ్ చెక్ చేసుకొని వాళ్ళు బ్యాగ్ అయితే పంపించేస్తారు చెక్-ఇన్కి. వెయిట్ అవన్నీ కూడా చూస్తారు. సో ఇక్కడైతే బ్యాగ్ చెక్ చేస్తారు, వెయిట్ ఎంత ఉంది అదంతా చెక్ చేసి మళ్ళీ మనకు లోపలికి అయితే పంపిస్తారు. సో మన బ్యాగ్ కూడా చెక్ చేయాలి. ఇంకా ప్రతి ఒక్కరు బ్యాగ్ తీసుకొని వస్తారు, దాని మీద పెట్టాలి. మన బోర్డింగ్ పాస్ అనేది వాళ్ళకి ఇస్తే వాళ్ళు చెక్ చేసి దాని వెయిట్ ఎంత అదంతా చెక్ చేస్తారు. సో ఎక్స్ట్రా లగేజ్ వాళ్ళు చెప్పిన లగేజ్ కన్నా ఎక్కువ ఉంటే సో లగేజ్ అయితే తీసేయాలి, అది మన హ్యాండ్ బ్యాగ్లో అన్నీ అలా చూసుకోవాలి. ఇంకా ఈ బ్యాగేజ్ చెక్కిన దగ్గర మనం బయట అయితే ఏదైతే బోర్డింగ్ పాస్ తీసుకున్నామో అది ఇచ్చేస్తే చెక్ చేస్తారు. చెక్ చేసిన వెంటనే మన బ్యాగ్ అనేది ఆ బాస్కెట్లో పెట్టేస్తే వెయిట్ చెక్ చేస్తారు. వెయిట్ బట్టి ఉంటుంది. అబోవ్ 5 kgs అలా ఉందంటే లగేజ్ ఇక్కడే పెట్టేసేయాలి. డైరెక్ట్గా మనకు ఫ్లైట్లోకి లగేజ్ వాళ్ళే పంపిస్తారు. బిలో 5 kg అలా ఉందంటే మనం క్యారీ చేయవచ్చు.
ఒకవేళ మీ లగేజ్ 4 kgs అలా ఉన్నా మీకు తీసుకెళ్ళాలని మీరు వాళ్ళకి చెప్పి బ్యాగ్ అక్కడే పెట్టేయచ్చు. వాళ్ళు డైరెక్ట్ ఫ్లైట్లోకి అయితే పంపిస్తారు. మనకి ఇలా ప్రాసెస్ ఏం అర్థం కాకపోయినా సరే వాళ్ళకి మనం అడిగితే వాళ్ళు క్లియర్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. స్టార్టింగ్లో ఫస్ట్ బార్డర్ చెక్ ఏదైతే ఉందో అక్కడైతే మనం ప్రూఫ్ అనేది ఏదైనా తీసుకొని రావాలి. లైక్ ఆధార్ కార్డ్ అయినా సరే, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్. ఇక నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే గేట్ నెంబర్ 22 ఇవన్నీ చూపిస్తారు. సో మేమైతే వెళ్ళాలి. బ్యాగ్ అయితే ఇచ్చేసినాం. అబౌవ్ 7 kgs ఉంటే మనకు బ్యాగేజ్ అనేది వెళ్ళిపోతాయి. సో లోపలికైతే వెళ్దాం. సో మన బోర్డింగ్ పాస్ తీసుకొని మన గేట్ నెంబర్ ఇస్తారు. ఇలా డొమెస్టిక్ సెక్యూరిటీ ఎయిర్లైన్స్ ఉంటుంది. మళ్ళీ చెకప్ అయితే ఉంటుంది. సో టికెట్స్ అయితే తీసుకున్నాం, బోర్డింగ్ పాస్ ఇవి. సో మా వాళ్ళు అయితే ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నారు. ప్లీజ్ రా శివ, సిగ్గుపడకరా. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. సో లైన్లో అయితే వెళ్తున్నాం. సో ఇలాంటి ఐటమ్స్ అయితే నాట్ అలౌడ్. సో చూసుకోండి వెళ్ళేముందు అయితే. లోపలికి అయితే వెళ్తున్నాం చెకింగ్ చేయడానికి. చూడండి ఇక నెక్స్ట్ అయితే చెకప్గా మా ఫ్రెండ్స్ అయితే స్టార్ట్ చేసినారు లైన్లో. సెకండ్ టైం అయితే మన ఫ్లైట్ టికెట్ చెక్ చేస్తారు. దీని తర్వాత మనకు మొబైల్స్ కానీ, వ్యాలెట్స్ కానీ, లాస్ట్ మన బెల్ట్ కూడా తీసే వాళ్ళు ఒక టబ్ లాంటిది ఇస్తారు. అందులో మన ప్రతి ఒక్క సామాన్ అందులోనే వేసేసేయాలి. జస్ట్ ఒక ఫ్లైట్ టికెట్ పట్టుకొని వెళ్ళాలి. ఫస్ట్ టైం మన బ్యాగేజ్ చెకిన్లో కూడా పవర్ బ్యాంక్ కానీ, ఇయర్ ఫోన్స్ కానీ అవేం అలౌడ్ లేవు. అవన్నీ మన పాకెట్స్లో పెట్టుకొని వెళ్ళాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇట్లా గేట్ నెంబర్ ఇస్తారు. ఆ గేట్ నెంబర్కి అయితే మనం వెళ్ళాలి. సో మేమైతే గేట్ నెంబర్ 22 ఇచ్చింది కదా. సో గేట్ నెంబర్ 22 దగ్గరికి అయితే వెళ్తున్నాం. ముందే ఉంది గేట్ నెంబర్ 22. సో లోపల మీరు షాపింగ్ చేసుకోవాలంటే కూడా షాపింగ్ కూడా ఉంటుంది. చూస్తున్నారుగా, కానీ కాస్ట్లీగా ఉంటుంది. సో మీరు మ్యాక్సిమం బయట తీసుకుంటేనే బెటర్. మా వాడు మందుని చూసి ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నాడు. సో బయట తాగింది సరిపోయిందని చెప్పి ఇంకా ఇక్కడ కూడా తాగుతాడంట. మన గేట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ గేట్ నెంబర్ చూసుకొని ఇందులోకి అయితే ఎంటర్ కావాలి. గేట్స్ అనేది ఉంటుంది. సో మా అయితే ఎంటర్ అవుతున్నాం గేట్ నెంబర్ 22A. సో ఇట్లా ఎంటర్ అయిన వెంటనే మనకు ఫ్లైట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు. మా ఫ్లైట్కి అయితే ఇంకా టైం ఉంది. సో మనం లాంజ్ యాక్సిస్ కోసం చాలా విన్నా, ఇలా క్రెడిట్ కార్డ్ 2 రూపీస్ స్వైప్ చేసుకొని అన్లిమిటెడ్ ఫుడ్ తినొచ్చు అని. అయితే లాంజ్ యాక్సిస్కి కిందికి వచ్చినాక లైన్ ఉంటుంది. సో మన దగ్గర ఏదైతే కార్డ్ అవైలబుల్గా ఉంటుందో సో అది చెక్ చేయించుకొని అక్కడ ఉన్నది అది మనం చూసుకోవాలి. సో చూస్తున్నారుగా, ఇవన్నీ ఉంటుంటాయి కార్డ్స్. సో మీకు ఏ కార్డ్ అయితే ఉందో ఇందులో చూసుకోండి. సో ఇట్లా ఎంటర్ అయిన వెంటనే మనకు ఏది టైమింగ్ బట్టి ఉంటుంది. సో మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. సో ఫుడ్స్ కానీ ఏం కానీ చూస్తున్నారుగా, ఇట్లా రెస్ట్ తీసుకోవచ్చు. సో నచ్చిన ఫుడ్ అయితే ఉంటుంది. సో చూస్తున్నారుగా, మా మంది కావాలంటే కూడా వేసేస్తున్నారు. సో బఫెట్ సిస్టమ్ లాగా మనకి ఏది కావాలంటే అయితే వేసుకోవచ్చు. సో ఇలా అయితే మనకు నచ్చిన ఫుడ్ అయితే తీసుకోవచ్చు. మా వాడైతే పెట్టిండు. సో ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. మనకు నచ్చిన ఫుడ్ అయితే మనం తీసుకోవచ్చు, ఎంత కావాలంటే అంత తినవచ్చు. సో మా వాళ్ళు అయితే తలిగిస్తూనే ఉన్నారు. మా వాడైతే బిజీగా ఉన్నాడు, ఎక్కుతాను. సో తింటుంటే పక్కన ఉన్న పోతులందరూ మనల్ని చేస్తారు. మా వాడైతే అసలు తగ్గుతలేడు. ఎన్ని తింటుందంటే వానికి తెలియదు. ప్లేట్లు అన్నీ ఖాళీ చేసిండు. అయినా లాంజ్లో తినేసి టైం పాస్ చేసి పైకి వచ్చే వరకు ఆల్రెడీ టైం కూడా అయిపోయింది. ఇట్లా మనకు లాస్ట్ కాల్ అని ఉంటుంది. మన నేమ్స్ అనేది వాళ్ళు పిలుస్తారు, అంతలోపే మనం వెళ్ళాలి. కానీ మేము ఆడ తినేసి టైం పాస్ చేసే వరకు ఆ టైం కూడా అయిపోయింది. లాస్ట్ టైం వెళ్ళేసరికి వాళ్ళు జల్దీ అయితే పంపించేసినారు. మ్యాక్స్ ఎవరైనా కానీ 20 minutes బిఫోర్ వెళ్ళండి. బికాస్ ఏంటంటే లాస్ట్ కాల్ తర్వాత వాళ్ళు గేట్స్ అనేటివి క్లోజ్ చేస్తారు. సో మనం ఉన్నా ఉండకపోయినా వాళ్ళు అయితే క్లోజ్ చేస్తారు. సో ఇలా 22A ఎంటర్ అయిన వెంటనే మనకు గేట్ నెంబర్ 22 ఉంది కదా. సో అందులో నుంచి డైరెక్ట్ ఫ్లైట్కే కనెక్టింగ్ ఉంది. కొన్ని ఫ్లైట్స్ ఎలా అంటే మనం బస్లో తీసుకెళ్తారు, బట్ ఇది ఏంటంటే డైరెక్ట్ మనకు కనెక్టింగ్ టు ఫ్లైటే ఉంది. సో మేమైతే ఆల్రెడీ స్టార్ట్ అయినాం, చూడాలి ఇంకా. సో ఎగ్జైటింగ్ గాయ్స్.
అయితే ఫ్లైట్ ఉంది మనకు, చూసుకోవచ్చు మీరు. ఇలా డైరెక్ట్గా మన ఫ్లైట్ లోపలికి అయితే ఉంటుంది. మా వాడైతే చూస్తున్నారుగా, అందగాడా అందగాడా. సో గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం. నేను నీకు ముందే తెలుసా? ఎక్స్క్యూజ్ మీ. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మే ఐ హెల్ప్ యూ? ఫ్లైట్ లోపలికైతే ఎంటర్ అయిపోయాం. చాలా బాగుంది లోపటైతే. నార్మల్గా ఏం డిఫరెన్స్ లేదు, సేమ్ మన సూపర్ ఓల్వో బస్ లాగా అవుతుంది. మాకైతే పెద్ద ఏమనిపించట్లేదు. ఓలో బస్ సీట్స్ ఎలా ఉంటాయో చూస్తారు అలానే ఉన్నాయి. ఫస్ట్ టైం మేము 4 ఫ్రెండ్స్ కూడా ఫ్లైట్ అయితే ఫస్ట్ టైం జర్నీ, అందరికీ విండో సీట్ కావాలన్నారు. సో మేమైతే అందరం విండో సీటే బుక్ చేసుకున్నాం. 300 ఎక్స్ట్రా అలా పడింది. మా ఫ్లైట్ టికెట్ అయితే పేటిఎంలో బుక్ చేసుకున్నాం మేమైతే. సో మా పక్కన ఎవరు కూర్చుంటారో ఏంటో, అసలు ఫస్ట్ టైం కదా, అందరికీ కొత్తనే. సో లోపలికి అయితే వచ్చినాం. మా వాడైతే ఉన్నాడు, చూడు నా పక్కకి అమ్మాయి పడుతుంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. మా వాడైతే ఇప్పుడు ఎక్సైట్మెంట్ ఉన్నాడు. చూద్దాం. శివకైతే అస్సలు వాడద్దు. ఇలా మన ల్యాప్టాప్స్, బ్యాగ్స్, అలా హ్యాండ్ బ్యాగ్స్ ఏమైనా ఉంటే ఇలా పైన పెట్టేసుకోవచ్చు. పెద్దలాగా వేసి ఆటోమేటిక్ వచ్చేస్తాయి. ప్రసాద్ బెల్ట్ పెట్టుకున్నావా? ఇట్లనే పెట్టుకొని వచ్చినారా ఇంట్లో? మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఏమైనా ఫ్లైట్ ఎక్కాలంటే అదృష్టం ఉండాలి సార్. ఫ్లైట్ దిగాలన్నా అదృష్టం ఉండాలి. ఇలా అయితే సేఫ్టీ ప్రికాషన్కి సంబంధించిన అన్నీ ఉంటాయి. మనం కూడా క్లియర్గా చదువుకుంటే మనకు కూడా ఒక ఐడియా ఉంటుంది. ఇలా ఇంకా చదువుకోవడానికి బుక్స్ కూడా ఉంటాయి. మంచిగా మ్యాగజైన్స్ చదువుకోవచ్చు ఏమైనా ఉంటే. కొరదనం పోలేదా, ఈ చదవడాలు పాస్ అవడాలు మన వల్ల ఈ పని కాదురా. విండో నుంచి వ్యూ అయితే ఇలా ఉంది. నా పక్కనోడికి చెప్పాలి ఫ్లైట్ జర్నీ ఫస్ట్ టైం అని. సార్ నా పేరు సంజయ్ అండి. సో వాట్? ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాను. సీట్ బెల్ట్ అయితే ఇట్లా ఉంటుంది. ఎగ్జాక్ట్ మన బెల్ట్ బకల్లానే ఉంటుంది. ఆ క్యాప్ అనేది పైకి లేపి అడ్జస్ట్ చేసుకోవచ్చు మన సైజ్ బట్టి. మా ఫ్లైట్ అయితే 8:20 అని చూపించింది టైం, బట్ 8:01కే స్టార్ట్ అయిపోయింది. అందుకే వాళ్ళు క్లియర్గా ½ అన్ అవర్ ముందే రమ్మని చెప్పినారు. ఇక బ్యాగేజ్ చెక్ ఇన్ అవన్నీ ఉంటే పక్క 1 అవర్ 1.5 అవర్ బిఫోర్ వస్తేనే బెటర్. ఇంకా ఏం టెన్షన్ ఉండదు, లేదంటే కంగారుగా బిస్కెట్ అవుతుంది. Alcohol on board this aircraft. Please note that smoke detectors are installed in all lavatories. Mobile phones and other small handheld electronic devices, including e-readers, may be used in flight mode. However, for your safety and the safety of those around you, use of large electronic equipment such as laptops during takeoff and landing is not permitted. Dear guests, will now be demonstrating the safety features of this aircraft. Please note that location of equipment may differ from other aircrafts. You are requested to pay attention to the crew safety instructions. Crew at demo positions, please. ఇలా అయితే మనకు ఒక పర్సన్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సీట్ బెల్ట్ కోసమైనా సరే, ఒకవేళ ఫ్లైట్ క్రాష్ అయితే ఎయిర్ జాకెట్, ఇలా ప్రతి ఒక్కటి మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అతను. ఇట్లా ఏ ఫ్లైట్ అయితే ల్యాండ్ అవుతుందో దానికోసం అయితే వీళ్ళు సైడ్కి అయితే ఆపినారు. సో అది ల్యాండ్ అయినాక మేము స్టార్ట్ కావాలి. ఏరోప్లేన్ అయితే ఏదైతే ల్యాండ్ అవుతుందో కింద ఆ ఫోర్స్తోని రోడ్ పైన అయితే గట్టి మార్క్స్ అయితే పడుతున్నాయి. ఫుల్ సౌండ్ అసలు అది ల్యాండ్ అయ్యేటప్పుడు అయితే దగ్గర నుండి అయితే చూసుకోవచ్చు మీరు రోడ్డు పైన ఎంత గట్టి మార్క్స్ అవుతున్నాయో టైర్వి. రోడ్ ఎట్లా
ఇలా అయితే వెజ్ రోల్ ఇచ్చినారు మనకు. సో ఈ వెజ్ రోల్, వాటర్ బాటిల్. పన్నీర్ అయితే ఉందా. సో రోటీ అయితే అయిపోయినాం. బాగుంది టేస్ట్, బాగుంది. ఫ్లైట్ ఇట్లా క్లౌడ్స్ మధ్యలో నుంచి వెళ్ళినప్పుడు ఏదైతే క్లౌడ్ గట్టిగా ఉంటుందో ఆ క్లౌడ్కి మన ఫ్లైట్ దాకినప్పుడు అయితే ఇట్లా వైబ్రేట్ అవుతుంది మొత్తం. వామిటింగ్ సెన్సేషన్ ఉన్న వాళ్ళు చాలామంది భయపడతారు. అట్లేం లేదు ఫ్లైట్ వెళ్ళేటప్పుడైతే. బట్ టేకాఫ్ అయ్యేటప్పుడైతే ఇట్లా చెవులు చాలా నొప్పి పెడుతున్నాయి. ఇట్లా డౌన్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మనకి చెవులు ఇట్లా గడలు పట్టినట్టు ఎట్లా అనిపిస్తుందో అట్లా అనిపిస్తుంది. మ్యాక్సిమం అందరు అందుకే హెడ్సెట్. ముంబైకి అయితే రీచ్ అయినాం. చూస్తున్నారు కదా, 45 minutes అట్లా పట్టింది. సో బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. చూడాలి ఇక నెక్స్ట్ ముంబై. ఎంత బద్ధకమైతుందంటే నడవడానికి కూడా బద్ధకంతో ఇట్లా నడుస్తున్నారు వీళ్ళు. అక్కడ నార్మల్ నడవచ్చు కానీ మా వాళ్ళు ఎంత బద్ధకం ఇక ఎట్లుంటుంది. ప్రసాద్ గారు ఇది ఫ్లైట్ అయితే 45 minutesలో వచ్చింది కానీ లగేజ్ అవన్నీ తీసుకోవడానికి అయితే 1.5 hours టైం పడుతుంది ఇక్కడే. అరే ముంబైకి అయితే రీచ్ అయిపోయినాం. 1.5 hours అలా టైం తీసుకుంది. సో ఇప్పుడైతే ముంబై ఎయిర్పోర్ట్లోనే ఉన్నాం. వర్షం అయితే పడుతుంది. సో నెక్స్ట్ అయితే వెళ్ళాలి బయటికి. ఇంకా ఏం ప్లాన్ అయితే లేదు. సో బయటికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి అంతా డిసైడ్ అవుతాం. ఇది ఊహించాం. సో ఇట్లా మనం బ్యాగ్ అక్కడ లగేజ్ అయితే ఇచ్చేసినాం కదా, అదైతే ఇక్కడికి వస్తుంది. సో మన బ్యాగ్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. సో మన బ్యాగ్ అయితే ఎక్కడుందో చూద్దాం. మా వాళ్ళైతే వెళ్తున్నారు. సో చూద్దాం. కౌంటర్ నెంబర్ చెప్తాడు. ఆ కౌంటర్ నెంబర్ దగ్గర అయితే అక్కడ మనకు 14 అని కనిపిస్తుంది. సో మన బ్యాగ్ అయితే ఇక్కడ వచ్చేసింది. సో మన బ్యాగ్ తీసేసుకుందాం. సో ఇది మన బ్యాగ్. మా వాళ్ళు కూడా ఇట్లా బ్యాగ్ తీసేసుకున్నారు, చెక్ చేసుకుంటున్నారు. పార్కింగ్ అన్నీ ఉంటాయి. చూస్తున్నారు కదా, మనకి అక్కడ బోర్డు కూడా క్లియర్గా ఉంటుంది. సో చూసుకోవచ్చు మీరు. బయటికి వెళ్ళి అయితే మనం డిసైడ్ అవుదాం ఎక్కడికి వెళ్ళాలని. ముంబై అయితే వచ్చినాం. మనని వెల్కమ్ చేయడానికి అయితే బయట ఎవరున్నారో చూద్దాం. సరేనా? కుప్పలుగా ఉన్నారు. అమ్మ వెల్కమ్ చేయడానికి ఇంతమంది వచ్చినారా?
వెళ్ళు వెళ్ళు బావా. మమ్మల్ని వెల్కమ్ చేయడానికి ఎవరు ఉంటారు? మాకు మేమే. సో ఎవరైతే లేరు, మేమైతే వచ్చేసినాం. సో రండి, బయటకైతే వచ్చేసినాం. చాలా అంటే చాలా హీట్ ఉంది ఇక్కడైతే. మనము ఆటోలు అయితే మనకి ఇక్కడ చాలా ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి ముంబైలో నెక్స్ట్ మేము ఎక్కడికైతే వెళ్ళామో అదంతా నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తా. సో స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.